ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏప్రిల్ 6th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. బ్రదర్ ఆకాశం చూపెడుతున్నారు, మీరు కనపడట్లే అని అనుకోవచ్చు. ఇతని పేరు బుచ్ విల్మోర్. ఇతను 286 రోజులు అనగా 286 డేస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇంకొక ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్తో స్ట్రక్ అయిపోయారు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన చేసిన గొప్ప పని ఏంటిదో తెలుసా? ఒక రిపోర్టర్ అడుగుతున్నప్పుడు అడిగిన ప్రశ్నకి అతను ఇచ్చిన జవాబు, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఆదివారము మాత్రము దేవుడి సన్నిధి నేను తప్పనిసరిగా నేను సమయాన్ని గడుపుతాను. ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో స్టక్ అయిన ఆన్లైన్లో చర్చ్ సర్వీస్ అతను అటెండ్ అవుతున్నాడు. అనగా మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి, ప్రతి శ్రమ వెనక ఒక ఆశీర్వాదం ఉంది. బిహైండ్ ఎవ్రీ పెయిన్ దెర్ ఇస్ అ పర్పస్. శ్రమ దేవుడు అనుమతించారు అని అంటే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాలు అనుగ్రహిస్తారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నీ జీవితాలు ఏ శ్రమలో నువ్వు ఉన్నా, ఎలాంటి ప్రార్థన ఆలస్యమైంది, అనుకున్నట్టు జీవితం లేదు, అనుకున్నట్టు ప్రార్థనకి జవాబు రాలేదు, ఆలస్యమైపోతుందని నువ్వు కంగారు పడదు. దాని వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ గొప్ప ఆశీర్వాదం ఈ పునరుద్ధానపు రోజు దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఏదైతే సంబంధము, వివాహము, ఆత్మీయ జీవితము, కెరియర్, ప్రొఫెషనల్ లైఫ్, ఎడ్యుకేషన్లో రిజరెక్ట్ కావాలని నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుడు ఆ రిజరెక్షన్ నీ జీవితాలు అనుగ్రహించి నేను దీవించును గాక. దేవుడు సన్నిధిని ఎన్నడూ కూడా మిస్ కాకండి. చర్చ్కు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఇంట్లోనే మోకరించి ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థనను ఆలకించి దీవించును గాక. ఆమేన్.